అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రదీప్తిని మరొక ఎక్స్‌పర్ట్ లైవ్‌తో మీ ముందుకొచ్చేసాను. అయితే ఇవాళ మన లైవ్‌లో ఆహ్, మనతో ముచ్చటించడానికొచ్చేసారు ఇండియాస్ నంబర్ 1 ది ఫస్ట్ అండ్ ఓన్లీ మెంటర్ ఫర్ రిలేషన్‌షిప్స్. సో, లైవ్‌లోకి తీసుకుందాం సార్‌ని. నమస్తే సార్. నమస్కారమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. అవకాశం చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో పిటి సుందరం గారు ప్రస్తుతం మనకి చెన్నై నుంచి మాట్లాడుతున్నారు. అయితే సార్ మనకి వచ్చేసి రిలేషన్షిప్స్ గురించి మాట్లాడబోతున్నారు ఇవాళ. ఈ మధ్య కాలంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం మనం చాలా మంది కూడా. పిల్లలతో ప్రాబ్లమ్స్, హస్బెండ్ తో ప్రాబ్లం, లేదా హస్బెండ్ అయితే వైఫ్ తో ప్రాబ్లం, లేదా అత్తగారితో, మామగారితో, లేకపోతే మరిదితో, లేకపోతే వదినతో, ఇలా ప్రతి రిలేషన్షిప్ కూడా ఒక స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ గా తయారవుతున్నాయి. మనం ఒక జాయింట్ అంటే ఒక వసుదైక కుటుంబంలో నుంచి ఒక చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీలోకి రావడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. అయితే సార్ సుందరం సార్ వచ్చేసి ఒక మెంటర్, రిలేషన్షిప్స్ కి మెంటర్ అవసరమా అని మీరు అడగచ్చు. సో ఇదే ప్రశ్నని సార్ ని అడుగుతూ నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. సార్, మెంటర్షిప్ ఎందుకు అవసరం అసలు, అది కూడా రిలేషన్షిప్స్ లో? మీరు నాకు అర్థం చేయగలరా? ఎందుకంటే ఇన్ని రోజులు నేను కౌన్సిలింగ్ అని విన్నాను, లేకపోతే సైకాలజిస్ట్ దగ్గరికి కౌన్సిలింగ్ కి వెళ్తాము అని విన్నాను. బట్ ఫస్ట్ టైం ఒక మెంటార్ ని కలుస్తున్నాను ముఖాముఖి. సో ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలరా? రైట్, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ దీప్తి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అందరికి నమస్కారం. ఇంకోసారి చాలా రోజుల తర్వాత తెలుగులో వెరీ హ్యాపీ, ఎమోషనల్. అది పుట్టి పెరిగినంత అక్కడే అనమాట. ఆల్మోస్ట్ లాస్ట్ 40 years I was there. సో కొన్ని కారణాలు ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు బేసికలీ కొన్ని బేసిక్ ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. సైకాలజిస్ట్ అంటే ఎనీ పర్సన్ ఎవరైతే సైకాలజీ డిగ్రీ చేశారో సర్టిఫికేట్ వాళ్ళని సైకాలజిస్ట్ అంటారు. యోగా టీచర్, యోగా నేర్చుకున్నప్పటికీ యోగా థెరపిస్ట్ కి డిఫరెన్స్ ఉంటుంది. అంటే యోగా నేర్చుకున్నాడు యోగా, యోగా థెరపిస్ట్ అంటే యోగా టీచర్, యోగా స్పెషలిస్ట్ అనమాట. అలాగే సైకాలజీ అంటే స్టూడెంట్, సైకాలజీ సైకోథెరపిస్ట్ అంటే దాన్ని థెరపీ కింద యూజ్ చేసేవాడు. ఇప్పుడు సైకాలజీకి సైకియాట్రిస్ట్ కి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సైకాలజీ అంటే అతను వితౌట్ మెడిసిన్ ట్రీట్మెంట్ చేసేవాడు సైకోథెరపిస్ట్, విత్ మెడిసిన్ చేసేవారు సైకియాట్రిస్ట్. ఈ గ్యాప్ వచ్చింది, ఇది అర్థమైంది. అలాగే ఇప్పుడు ఏంటంటే మా కౌన్సిలింగ్ అంటే ఎవరైతే బాధలు మునిగి ఉన్నారో ఓకే అతన్ని తీసుకొచ్చి బయటికి తీసుకురావడమే కౌన్సిలింగ్ అన్నమాట. ఓకే, ఏదో గుర్తుకు రావడం లేదు, బాధగా ఉంది, నేను ప్రతిసారి అదే గుర్తుకొస్తుంది అంటే అతను ఈ స్టక్అప్ ఉన్న పాస్ట్ అనమాట. ఆ పాస్ట్ నుంచి గెట్ హిమ్ టు ద షోర్, దట్ ఈస్ కౌన్సిలింగ్. కోచింగ్ అంటే ఈ పర్సన్ నార్మల్ ని గోల్ సెట్టింగ్ చేసి, సార్ మావాడు గమ్యం లేదు, ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ అంబిషన్, ఎనీ లైఫ్ ఈస్ దేర్ అంటే ఈజ్ నార్మల్ బట్ హీ డజంట్ హ్యావ్ అన్ అంబిషన్. సో దట్ ఈస్ కాల్డ్ కోచింగ్. ఈ కౌన్సిలింగ్, కోచింగ్, సైకాలజీ థెరపీ మెంటర్ అంటే ఒక తల్లి అనమాట. మెంటరింగ్ అంటే మదరింగ్. ఇప్పుడు మేము ఏం చేసుకుంటామంటే ఒక చిన్న విత్తనం తీసుకొని దాన్ని మొత్తం ఒక భూమిలో పెట్టి దానికి కావాల్సిన నర్చరింగ్ చేసి తర్వాత వాళ్ళని ఇవ్వడం. దట్ ఈస్ వేర్ మెంటరింగ్ ఇస్ అ బిగర్ ప్రాసెస్ అనమాట. ద మోర్ ద ఎక్స్పీరియన్స్ విల్ డూ. ఇప్పుడు నాకు కపుల్ ఆఫ్ క్లయింట్స్ ఆర్ దేర్ ఫ్రమ్ West Coast, UK. Daily morning they report to me. Almost 3 months or 6 months, long-term treatment anamata. And moreover, it is something like a mother to son. Every day questions, homework, anytime you can call me. Mother మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు కదా, అలాగే అనమాట. ఆ 3 months దట్ ఈస్ వేర్. అక్కడ ఏంటంటే బికాస్ యు ఆర్ డూయింగ్ మోర్ అండ్ మోర్, ఐ విల్ అండర్స్టాండ్ మోర్, దే విల్ ఆల్సో ఆస్క్ మీ మోర్. ఆ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. లేకుంటే అంటే టైం అయిపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అంతలే మాట్లాడాలి, ఇంకో క్లయింట్ వెయిట్ చేస్తున్నారు, అక్కడ ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం అనమాట. దట్ ఈస్ వేర్ మెంటరింగ్ ఈస్ బికమింగ్ వెరీ పాపులర్ నౌ. అలాగే ఇదేంటంటే ఏ షార్ట్ కట్ ఆఫ్ లైఫ్. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, మీరే స్టార్ట్ చేయాలంటే ఏమవుతాం, మీద కింద పడి తప్పులు, ఆ తప్పు సరి తీసుకో 10 సంవత్సరాలు అయిన తర్వాత మీకు బిజినెస్ తెలుస్తుంది. అది ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే డైరెక్ట్లీ యూఆర్ కమింగ్, ఐఎమ్ గివింగ్ యూ ఆల్ ఫ్రమ్ మై ఫెయిలియర్, ఐఎమ్ టీచింగ్ యూ. ఆ షార్ట్ కట్, ఆ లెర్నింగ్ కర్వ్ అంతా మీకు ఇది అయిపోతుంది అనమాట డైరెక్ట్ గా. దట్ ఈస్ ఏ మెంటరింగ్ కర్వ్స్.
ఓకే. ఆ, మీరు అన్న పాయింట్ చాలా బాగుంది. ఒక తల్లి ఎలా మెంటార్ చేస్తుందో పిల్లల్ని, ఇది మంచి, ఇది చెడు, మీరు అలా చేయడం చాలా అద్భుతంగా ఉన్న థాట్ ప్రాసెస్ చాలా బాగుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ, చాలా మందికి అది లేదు. ఎందుకంటే ఫ్యామిలీలో అమ్మ నాన్నను, నానమ్మ తాతయ్యను, అమ్మమ్మ తాతయ్యను చూసి నేర్చుకుంటాం మనం. బట్ పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు అని చెప్పి అంటాం మనం చిన్నప్పటి నుంచి కూడా. సో వాట్ యూఆర్ డూయింగ్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ సార్. సో మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నారు, ఫెయిల్యూర్స్ అన్నారు. సో మాతో కొంచెం పంచుకుంటారా? ఏం ఫెయిల్యూర్ చూసారు మీరు లైఫ్ లో? ఎందుకంటే అందరికీ దమ్ము ఉండదు ఫెయిల్యూర్స్ చెప్పడానికి. ఎవ్రీబడి విష్ టు టాక్ ఓన్లీ అబౌట్ సక్సెస్. సో మీరు మాకు చెప్పగలిగితే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై తెలుగు ఆడియన్స్. ఏంటంటే ఈ కౌన్సిలింగ్ లో నేను రావడానికి 2 కారణాలు ఉన్నాయమ్మా. Okay. 2 పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్. ఒకటేంటంటే